వార్నింగ్స్ ఇస్తున్నాడు అనమాట. గుర్తు పెట్టుకోండి, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు ఆలోచించుకోండి అన్నారు. ఓపా కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలో, ఏం చేయాలో పోలీసులకి తెలుసనమాట. ఇంకొకటేంటంటే సానుభూతి పరులు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటానండి నేను. ఇప్పుడు రావణ్ ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు రావణ్‌కి సపోర్ట్ అంటే నిజానికి సపోర్ట్ చేస్తాను. నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం. అది ఏ అడ్డగాడిదైనా సరే. గాట్ ఇట్? సో, ఇప్పుడు రావణ్ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళ చిన్నాన్నలు కానివ్వండి, పెదనాన్నలు కానివ్వండి, భార్య వీళ్ళందరూ ఉంటారు కదా! మా రావణ్‌ని నేను కాదండోయ్! వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా రావణ్‌ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు కదా! మరి అంటే ఇప్పుడు రావణ్ ఫ్యామిలీ మీద కూడా ఈ ఉపా కేస్ పెడతారా? రావణ్ బంధువుల మీద కూడా ఈ ఉపా కేస్ పెడతారా? రావణ్‌కి సపోర్ట్ చేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట. లైక్ రిటైర్డ్ ఐజీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది అడ్వకేట్స్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కేసు ఏదైతే కేసు బనాయించారో ఆ కేసు అక్రమము అని చెప్తున్నారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు కొంచెము సానుభూతి చూపిస్తున్నారు. మీరు పెట్టింది అక్రమం అని చెప్తున్నారు. మరి వాళ్ళ మీద కూడా ఉపా కేసు పెడతారా? అంటే రావణ్ తప్పు చేయలేదేమో అని చెప్తే కూడా వీళ్ళకి కూడా ఉగ్రవాద లింకులు అంటగట్టేస్తారా మీరు? ఏంటండి? ఇదేనా? ఏం భయపెడుతున్నావయ్యా నాగార్జున నువ్వు? నీకు టైం వచ్చింది కదా! ఏసుకో ఇంకా. ఇంకొకటేంటిదంటే ఇతను మన నాగార్జున గారు ఏం మాట్లాడారంటే, ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి, మన పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది మాట్లాడినప్పుడు బీపీ హై రేంజ్‌లో తెచ్చుకొని పాపం హాస్పిటల్‌లో పడిపోతాడేమో అన్నంత రేంజ్‌లో మాట్లాడాడనమాట. మరి రోజా గారిని నేనెందుకు మాట్లాడుతున్నానంటే, మనకంటే వయసులో పెద్దవాళ్ళని, అలాగే ఇంతకుముందు అధికారంలో ఉన్నోళ్ళని ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడతాం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారని ఎలా అన్నానో, రోజా గారని అలా అంటున్నాననమాట. రోజా గారు పడుకున్న వీడియో ఒకటుంటే దాన్ని తీసుకొని ఎంత రచ్చ రచ్చ చేసేసావు నాగార్జున నువ్వు. ఆ! చేతిలో సైకిల్ చైన్ లేదు గానీ, ఆ రేంజ్‌లో ఫీల్ అయిపోయి నాగార్జున మాడ్యులేషన్‌తోని, చిరంజీవి గారి వాయిస్ తోటి ఎంత పిచ్చిరెగిపోయాం మనం. జూమ్ పెడుతున్నాడు, జూమ్ ఇన్ చేస్తున్నాడు. అంటే నీ అవతారం అలాగే ఉంది మరి. దాదాపు ఒక 10 రోజుల నుంచి రావణ్‌ని యేసుకుంటున్నావు కదా! ఆ యాంగిల్‌లో, ఈ యాంగిల్‌లో అన్ని యాంగిల్స్‌లో యేసుకుంటున్నారనమాట. తప్పు అనుకోవద్దనమాట. ఈ డబుల్ మీనింగ్ డైలాగులతోటే తలకాయ పాడైపోతుందనమాట. అన్ని యాంగిల్స్‌లో కెమెరా పెట్టి తీస్తున్నారు. అది నేను మాట్లాడింది. ఓకే. సో, ఇంకొకటి ఏమంటున్నాడంటే రావణ్ ఫోన్‌లోనంట రావణ్ ఫోన్‌లో సమ్ డేటా డిలీట్ చేశాడంట. ఆ డేటాని పోలీసులు రిట్రైవ్ చేస్తూ ఉన్నారంట. ఆ వీడియో లెంగ్తీ ఉంది కాబట్టి నేను చూపించట్లేదనండి. మీరు వినండి తర్వాత. ఓకే. చేస్తూ ఉన్నారంట. దానిలోను చాలా ఒక 10, 15 అశ్లీల దృశ్యాలు ఉన్నాయంట. దానిని కూడా ఇన్వెస్టిగేషన్‌కి తీసుకుంటున్నారంటారు. అసలు ఉపా కేస్‌కిని ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్‌కి సంబంధం ఉంటుందా? తెలియక అడుగుతున్నానండి నేను. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్‌కి సంబంధం ఉంటుంది. ఇంకొకటి ఫోన్‌లో డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళతోటి చాటింగ్ కానివ్వండి, ఇంకా రాజకీయ నాయకులతో కానివ్వండి, వేరే వాళ్ళతోటి కాంటాక్ట్స్ ఏమున్నాయి. ఇది ఉపా కేసులో చూస్తారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ విషయాల మీద మాట్లాడుతున్నాడు. ఇవి అన్ని కేసుల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీలో భాగంగా తీసుకుంటారు. మరి వ్యక్తిగత అశ్లీల దృశ్యాలు అనే దాన్ని కూడా ఉపా కేస్‌కి లింక్ చేస్తారు. తెలియక అడుగుతున్నాననమాట. ఇంకా ఏమంటున్నాడంటే మన నాగార్జున గారు మళ్ళీ నాగార్జున ఫ్యాన్ ఉంటే ఫీల్ అవుతారేమో. నాకు కొంచెం ఈజీగా ఉందన్నమాట మాట. ఓకే. ఏమంటున్నాడంటే పోలీసులు ఇంకా రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారంట. పనిలో ఉండగానే ఈయనకు ఒక వీడియో కనిపించిందంట. మళ్ళీ పోలీసులు మీరు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారండి మీరు. చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు. మీరు అందరిని సమానంగా చూడాలి. ఎందుకంటే మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు కారు అని చెప్పేసి ముందే చెప్పాననమాట. మరి ఈ వీడియో మా నాగార్జునకి చూపించడం ఏంటి మీరు? మేము మీడియా కాదా? చెప్పండి. ఒకవేళ మాకు కూడా చెప్పారనుకో అప్పుడు మళ్ళీ మేము చెప్తామన్నమాట. ఎవరో ఫోన్‌లో ఎలాంటి దరిద్రాలు పెట్టుకుంటారేమో పెట్టుకోకూడదు అని చెప్తాము. ఇంకొకటేంటంటే హలో నాగార్జున గారు, టెలివిజన్ 5 నాగార్జున గారు నాదొక క్వెషన్ అండి. వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలను, అత్యంత గోప్యంగా ఉండే వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఏదైతే నువ్వు 10 వీడియోస్ ఉన్నాయో, ఆ 10 వీడియోస్‌ని నువ్వు పబ్లిక్ చెయ్యొచ్చా? అడుగుతున్నాను. దీనికి చట్టం ఒప్పుకుంటుందా? దానికి కొన్ని లాస్ అనేవి ఏమి లేవా? ఇంకా ఏదైతే మనకి బ్రాడ్ టెలికాస్టింగ్ ఉంటుంది గదండీ! దానిలో కూడా దీనికి మీకు ఏమి స్ట్రైకులు గాని, లేకపోతే వార్నింగ్‌లు గాని ఏమి రావట్లేదా? మేనేజ్ చేసేస్తున్నారు దాన్ని కూడా. ఏంది? ఒక వ్యక్తిగత విషయాలని, వాళ్ళ వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌లో పెట్టే రైట్స్ మీకెవరిచ్చారు? వీడియోస్ గురించి మాట్లాడుతున్నాం మనం. అతను చేశాడంట. ఓకే. చేశాడంట అనేది ఓకే. వాళ్ళ వీడియోస్‌ని పబ్లిక్‌లో పెట్టొచ్చా? పబ్లిష్ చేయొచ్చా? ఇంకేమంటున్నాడంటే మన హీరో దాదాపు ఒక 10, 15 మంది అమ్మాయిలతోటి
రావణ్ ఏదో చేశాడంట, ప్రతి దానికి కూడానంట ఫ్లడ్ లైట్లు వేసుకుని షూట్ చేశాడంట. అందులో ఒకటి 4 నిమిషాల సమ్ సెకండ్స్ ఏమో చెప్పాడనమాట. ఆ వీడియో ఈయన చూసాడంట. మళ్ళీ పోలీసులు చెప్తున్నా, మీరు మీ ఇన్వెస్టిగేషన్‌లో మీడియాని ఎందుకు అలౌ చేస్తున్నారు? మీడియాని అలౌ చెయ్యొచ్చు అని చెప్పేసి మన చట్టంలో ఎక్కడన్నా చెప్తుందా? ఒకవేళ చెప్తుంది అనంటే ఓకే. మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదు మీరు? చెప్పండి. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒకరికి సపోర్ట్ చేస్తారని తెలిసినప్పుడు, వాళ్ళకి ఫేవర్‌గా ఉన్న వాళ్ళని మీరెందుకు పిలిచారు? తప్పు కదా! మీరు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులనమాట. ఇంకొకటి ఏమంటున్నాడంటే, నిన్ను అయినా చూడాల్సొచ్చిందంటే ఎవడు చూడమన్నాడు నిన్ను? అది ఉపా కేస్‌కి సంబంధించిన విషయం అయితే ఏదో ఉగ్ర కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరితోన్నా మాట్లాడాడా అంటే అది చూడు. రావణ్ ఎల్లోడు ఐస్ క్రీ ఆ మాటలు నేను చెప్తే నాకే గలీజ్ అనిపిస్తుందనమాట. ఓకే. ఫ్లడ్ లైట్స్ పెట్టాడు. కరెక్టే. ఇంకొకటి ఏమంటున్నాడంటే పోక్సో కేస్ కూడా పడతదంట రావణ్ మీద. నేను చెప్పలేదండో ఆయన అంట. పోక్సో కేస్ కూడా పడతాది. ఏంటి ఏదైతే 10, 15 మంది అమ్మాయిలున్నారో వాళ్ళలోనంట ఓ 15 ఎవరైతే మైనర్స్ ఉన్నారో మైనర్స్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. కానీ నేను క్లారిటీ ఇవ్వలేను. యూ గాట్ ఇట్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఆయన చెప్పిందనమాట. రావణ్ ఏదైతే ఫోన్ ఉందో రావణ్ ఫోన్ దాంట్లో 10, 15 అశ్లీల దృశ్యాలున్నాయి. దానిలో మైనర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ ఆ విషయం నాకు తెలీదు. ఉంటే పోక్సో కేస్ పడుతుంది. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడవు నువ్వు? ఏంటిదంటే నువ్వు మొత్తం ఏంటిదంటే ఒక చెప్తున్నాను కదా కన్‌స్ట్రక్టివ్ నరేటివ్ అన్నమాట. నిజాలని మరుగున దాచేద్దాం. ఇప్పుడు రావణ్ పవన్ కళ్యాణ్‌ని తిట్టాడు అన్న పర్వం నుంచి మొదలై ఓపా కేస్ వరకొచ్చింది. మనం ఇది మాట్లాడుకుందాం. ఎందుకు తిట్టాడు? తిట్టొచ్చా? తిట్టకూడదా? అది మాట్లాడుకుందాం. ఒప్పా కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఉగ్రవాద సంబంధాలు, నక్సలైట్ల గురించి ఉన్నాయి. ఇది మాట్లాడుకుందాం. ఓకే. ఇది ఒక లైన్ అన్నమాట. మరి రావణ్ ఫోన్‌లో వాళ్ళతో పడుకున్నాడు, వీళ్ళతో పడుకున్నాడు. ఆ హోటలు, ఈ హోటలు ఇది మనకంత అవసరం అంటారా? ఎందుకంటే మీది ఒక పెద్ద ఉన్నతమైన ఛానల్ కాబట్టి. ఏంటి? ఆ వీడియో కూడా ఇంకొకటేంటిదంటే రావణ్ భార్యను కూడా తీసుకెళ్లారంటే ఇంటరాక్షన్ చేస్తారంటే నేను మళ్ళీ చెప్తున్నానండి నేను ఎవరికీ ఫేవర్ కాదు. బట్ న్యాయం మాత్రం ఎప్పటికైనా గెలుస్తుంది. అది. ఓకే. ఇప్పుడు ఏదైతే విషయాలు మాట్లాడుకున్నామో వాళ్ళకి ఇవ్వడం అనేది జైలు అధికారుల ప్రాథమిక కర్తవ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదండీ వాళ్ళకేమన్నా అయితే మళ్ళీ ఏదైనా ఇబ్బందులకు గురయ్యేది ఎవర్రంటే ఆ పోలీసులే కాబట్టి ఇటువంటి విషయాలు ఇంకొకటి వాళ్ళు నేను కక్షపూరితంగా చేస్తానంటే కుదరదు. మనం ఎట్లా కేసులు పెట్టుకుంటున్నామో అట్లాంటి కక్షపూరిత వేషాలు ఈ రిమాండ్‌లో ఉన్న ఖైదీని విచారించే వ్యక్తులు చేస్తారంటే కుదరదక్కడ. ఓకే. ఇప్పుడు కొంతమంది మరి అప్పుడు 'సునీల్ కుమార్' 'త్రిబుల్ ఆర్'ని కొట్టారు కదా! అంటే అది ఇంకా నడుస్తుంది. 'త్రిబుల్ ఆర్' ఏమో కొట్టారని చెప్తున్నారు. 'సునీల్ కుమార్' ఏమో కావాలంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఏసుకోండి అని చెప్పేసి ఓపెన్‌గా చెప్తున్నారు. రిమాండ్‌లో కొట్టే అధికారం ఎవరికీ లేదు. ఇంకొకటి తప్పు ఒప్పుకో అని చెప్పే అధికారం కూడా ఎవరు లేదు. ఇన్‌కేస్ ఇట్లా చేశారనుకోండి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం అనేది ఉందన్నమాట. ఇంకొకటి ఏమంటుందంటే వాటర్ కోసం కాళ్ళు పట్టుకోవాలా? నువ్వెంతమంది కాళ్ళు పట్టుకున్నావు? నువ్వెంతమంది కాళ్ళు పట్టుకొని ఈ వీడియోస్ చేస్తున్నావు? నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పేసి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావు నువ్వు? బుద్ధి, బుర్ర ఉండదా? ఇంకొకటి నువ్వు పాప ఎవరండి 'తుని' జ్ఞానేశ్వరి పాప గురించి ఎంత పెంట చేసావో తెలుసా నువ్వు? పెంటే నువ్వు చేసింది. స్టార్టింగ్‌లో బానే ఆ బొమ్మల గురించి అంతే బానే చెప్పావు. తర్వాత ఏంటిదంటే సాయంత్రానికి వచ్చేస్తుంది. 2 గంటల్లో వచ్చేస్తుంది. 3 గంటల్లో వచ్చేస్తుంది. ఇన్ని రోజులైంది. పాపేది? నీకు విశ్వసనీయ సమాచారం అని చెప్పి ఏడ్చి చచ్చావు కదా అప్పుడు. పాపేది ఇప్పటి వరకు? నీ థంబ్‌నెయిల్స్ కూడా అట్లానే ఉన్నాయి. పాపొచ్చేస్తుంది, పాపొచ్చేస్తుంది, పాపొచ్చేస్తుంది. ఏది పాపేది? ఇప్పటికి వాళ్ళ నాన్న పాపము గణేష్ ఇప్పటికి బొమ్మలు అంటించుకొని తిరుగుతున్నాడు. నా కూతురు ఏమైందిరా సామి అని. మరి నువ్వు చెప్పిన వార్త ఏంటి? అప్పుడు అడ్డదిడ్డంగా నోరుంది కదా అని వాగేసావు. మళ్ళీ ఇప్పుడు రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు ఉపా కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు ఇట్లాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారా? సరే నాకిక్కడ ఒక క్లారిటీ ఇవ్వి. నువ్వే ఇవ్వి. ఉపా కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! లైక్ వరవరరావు గారు కానీ, లేకపోతే ఉమర్ ఖలీద్‌ని తీసుకో. ఉమర్ ఖలీద్ దాదాపు 2000 ప్లస్ రోజుల నుంచి జైల్‌లో ఉంటున్నాడు కదా! నువ్వన్నట్టు రెండో రోజుకి, మూడో రోజుకి కీళ్ళన్నీ అయిపోయి నిజాలొచ్చేస్తాయంటే 2000 రోజుల నుంచి ఉమర్ ఖలీద్‌ని ఎందుకు ఉంచారు? వరవరరావు గారిని 2 సంవత్సరాలు ఎందుకు జైల్‌లో ఉంచారు? అంటే నువ్వన్నట్టు కీళ్ళు, కాళ్ళు వంగిపోతాయనంటే ఒక వారం, 10 రోజుల్లోనే సారీ టు సే థిస్ అంటే వాళ్ళు ఉండకూడదు కదా! నువ్వు చెప్పిన ట్రీట్‌మెంటు. ఓకే. బీపేసుకోలేక గ్యాప్ ఇచ్చానంతే. ఇవా నువ్వు జెప్పేది? భయపెడుతున్నావంటే నువ్వు. భయపెడుతున్నావంతే అంతకంటే ఏమీ గాదు. జస్ట్ భయపెడుతున్నావు. ఓకే. భయపెట్టినంత మాత్రాన నిజాలు దాగవు తల్లే. నిజాలు దాగవు. ఇంకా హలో నాగార్జున గారు మీరు కూడా ఏంటిదంటే కోటి సార్లు ఆలోచించుకోండి అంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ఓకే. తప్పు చేసిన వాడి మీద కొంతమంది సానుభూతి ఉంటుంది. ఒక ఫ్రెండ్ గాని చెప్పాను కదా ఆల్రెడీ ఫ్యామిలీనో ఏదో ఉంటుంది. వాళ్ళందరి మీద కేసులెట్టేత్తానంటే ఎలాగా?
అంటే ఇప్పుడు పోలీసులు గాని, న్యాయ వ్యవస్థ గాని సాక్ష్యాలేం తీసుకోదనమాట. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నిన్ను లోపలేసేస్తున్నామనమాట. మరి మనం కూడా సపోర్ట్ చేసాం కదా కొన్ని సార్లు. బండి భగీరథ్‌కి ఇలాంటి కొన్ని కేసుల్లో సపోర్ట్ చేసాం కదా! తప్పుడు కేసులు పెడుతున్నారని మిమ్మల్ని కూడా కేసులో లోపలేయాలా? అంటే చెప్తున్నాననమాట. ఇలాంటి అడ్డదిడ్డమైన జర్నలిజం పని మనం చేసేది. మనం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని అందలానికి ఎక్కించేసుకుందాం. మా వాళ్ళు ఇంత మంచిగా చేశారు, అంత మంచి చేశారు అని అందలానికి ఎక్కించుకుందాం. మరి ఇలాంటి పాడు రోగం ఎందుకు మనకి? చెప్పు. 'నాగార్జున అనియా' చెప్పు. నేను చూడలేకపోయానంటే ఎవడు చూడమన్నాడు నిన్ను? ఇంకొకటి అది పబ్లిష్ చేస్తావా? పబ్లిష్ చేస్తే నీ మీద కేసు పెడతారు. ఎలాంటిది? ఐటీ యాక్ట్ సెక్షన్ 66 67, 67 వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్ మళ్ళీ చెప్తున్నా. వాళ్ళ ఫోటోస్ కాదు. వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్‌ని ప్రచారం చేస్తే గనక ఈ రకమైన శిక్షలేస్తారనమాట. హ్మ్. ఇంకేంటిదంటే ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో ఇప్పుడు మా హ్యాష్‌ట్యాగ్ అక్క చెప్పింది కదండీ! వాళ్ళు కొంతమందికి సంబంధించి ఏది రావణ్ రిమాండ్‌కి సంబంధించి కొన్ని విషయాలు నాకు తెలిసినయి ఈ గొడ్డేస్తారో సమాచారాన్ని ప్రైవేట్ డేటాని గనక వీళ్ళు ఎవరు పోలీసులు కానివ్వండి, దానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మీడియా సంస్థలకు ఇవ్వడం అది చట్టవిరుద్ధం అది. అది విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళెవరు వీళ్ళేదో కొంచెము హైప్ అనేది చేసుకుంటున్నారనమాట. ఇంకా మన నాగార్జునని చెప్పింది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంటిదంటే పోలీసులు డిలీట్ చేసిన డేటాని మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నంలోనే ఉన్నారంట. ఆ ప్రయత్నంలో ఈయన ఒక వీడియో చూసానని చెప్తున్నాడు. అసలు వీడియో రికవర్ అవ్వకుండా నువ్వేం చూసావురా సామే? ఇంకొకటి నాకు ఇక్కడ ఒక క్వెషన్ అండి. నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు రావణ్ ఏమి అంత చదువుకున్న వ్యక్తి అయితే కాదు. నేను మళ్ళీ నువ్వు రావణ్ సానుభూతి పర్రాలంటే సానుభూతి పర్రాలు కాదు. అంత తెలివి లేనివాడా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రావణ్ కొన్ని వీడియోస్‌ని డిలీట్ చేశాడు. కొంత డేటాని డిలీట్ చేశాడు అంటున్నాడు. నేను అరెస్ట్ అవుతున్నాను. నేను మళ్ళీ బయటికి తిరిగి రాను అని తెలిసిన వ్యక్తి మొబైల్‌లో డేటా డిలీట్ చేసినంత మాత్రాన పోలీసులు దాన్ని రికవరీ చేస్తారు అనే మినిమమ్ సెన్స్ లేని వ్యక్తా రావణ్. చేస్తారని తెలుసు. అదే విషయాలు ఎందుకంటే అంత తెలియని వ్యక్తి అంత ఓపెన్‌గా అందరి గురించి ఏమి మాట్లాడాడు గదా! నాకొక చిన్న క్లారిఫికేషన్ అన్నమాట ఇక్కడ. ఓకే. తెలుసు. డిలీట్ చేస్తే ఎట్లైనా రికవర్ చేస్తారని తెలిసిన తర్వాత కూడా డిలీట్ చేశాడు అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? అది. అంటే ముందు డిలీట్ చేసిన వాటి గురించి మాట్లాడట్లేదు. ఏదైతే ఫస్ట్ కేస్‌లో బెయిలొచ్చిందో, ఆ బెయిలొచ్చిన తర్వాత సమ్ డేటా డిలీట్ చేశాడు. దాన్ని రికవర్ చేశారని చెప్పేసి మన నాగార్జున అని చెప్తున్నారనమాట. ఇంకా 10, 15 అశ్లీల వీడియోలున్నాయంట. ఫ్లడ్ లైట్‌లు పెట్టాడంట. ఇంకేదేదో చెప్తున్నాడు. కూడా నమోదవుతుందంట. ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఆ బాధితులు ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి, మీరు చెప్పిన దాన్ని కూడా మేము నమ్ముతాం. ప్రసారం చేయడం అనేది మన నైతిక విలువలకు విరుద్ధం అనమాట. ఆ నైతిక విలువలు ఉన్నాయో లేదో తెలీదనమాట. లేవు నిజంగా మీకు. లేవు కాబట్టి ఇలా అడ్డదిడ్డంగా వాగుతున్నారనమాట. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ఒక వ్యక్తిని విచారించాలంటే అది ఆ దర్యాప్తు సంస్థలకు పోలీస్ స్టేషన్స్‌కి కానివ్వండి, లేకపోతే ఈ సీబీఐకి కానివ్వండి, ఎన్ఐకి కానివ్వండి, ఇంకొకటి కోర్ట్‌కి ఈళ్ళ ముగ్గురికి సంబంధించిన విషయం అది. ఓకే. వాళ్ళ ముగ్గురు మధ్య ఎంతో కాన్ఫిడెన్షియల్‌గా జరుగుతున్న విషయాలను మీకు తెలుసని చెప్పేసి ఎలా చెప్తారు మీరు? కాన్ఫిడెన్షియల్‌గా ఉండాల్సిన మ్యాటర్‌ని మీరు ప్రజలకు చెప్తున్నారనమాట. అసలు ఆ మ్యాటర్ మీకు ఎక్కడి నుంచొచ్చింది? ఆ మ్యాటరు ఇట్లా మీరు అడ్డదిడ్డంగా మాట్లాడడం అనేది కరెక్టా? అంటే మీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా! మీ మీద కూడా కేసులు పెట్టాలి కదా! చెప్పండి.